అండి, కుమారి స్పెషల్ వంటకాల ఛానల్కి స్వాగతం. ఈరోజు అయితే మాకు సన్నజాజి అంటూ పువ్వులు పూసినాయి, కనకాంబరాలు సన్నజాజులను. ఈరోజు అయితే మాల కడుతున్నాను. పువ్వులు మనకి కొంతమందికి మాల కూడా కొంచెం పెట్టుకోవడం రాదు కదా, అలాంటి వాళ్ళు చూసి నేర్చుకుంటారు కదా అని మాల కూడా కట్టి చూపిస్తున్నాను మీకు. చూడండి, మనకి ఇటు రెండు పూలు పెట్టుకుని ముందైతే మనం దీన్ని ఇలాగ వేసేసుకుని ఇలాగ ఒక 2 ముళ్ళు వేసుకుంటే మనకు చివరిగా టైట్గా ఉంటుంది అన్నమాట. ఇలాగ వేసేసుకున్నాక ఇటు రెండు పూలు ఇలా చేతితో కొట్టుకుని మనం ఇలా తిప్పి మళ్ళీ ఈ పైన ఉన్న 2 పూలు ఇలా చేతితో ఇలాగానే ఇలా దగ్గరికి ఇలా కొట్టుకుని ఇలా లాగితే మనకి మళ్ళీ దగ్గరికి వస్తుంది అన్నమాట. దొడ్లో పూలు పూసేసరికి మనకి మనం వేసింది చెట్లు అనేసరికి కొంచెం పూలు వచ్చేసరికైనా కాయలైనా పువ్వులైనా చాలా ఆనందం అనిపిస్తుంటుంది కదా. అలాగే ఈరోజు మాకు పువ్వులు వచ్చాయి, వేసవకాలం వచ్చింది కదా. ఇంకా విరజాజంట కూడా ఉంది, అది ఇంకా కొద్దిగా వస్తున్నాయి, ఇంకా ఎక్కువ రావట్లేదు. ఇప్పుడైతే సన్నజాజి అయితే బాగా వస్తున్నాయి. మనం ఇలాగా కలిపి వేసుకుంటే దండ అంతా దగ్గరికి ఇలాగ వస్తుంది అన్నమాట. మనం బయట కొనుక్కుని పెట్టుకుంటూ ఉంటాం, కానీ మన దొడ్లో ఉండేసరికి రోజు నేనైతే దేవుడి కాడికి ఎక్కువ ఉపయోగిస్తుంటాను పువ్వులు. లక్ష్మీదేవికి అలా వెంకన్న బాబు కాళ్ళకి పువ్వులు ఎక్కువ దండ కట్టి, లేదంటే విడిగా కూడా విరజాజులు, సన్నజాజులు, కనకాంబరాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. దాని గురించి కొంచెం నేను కూడా ఏదో కొద్దిగా నేను పెట్టుకుని ఉన్నాయి, దేవుడికి పూజ చేస్తానికి ఉపయోగిస్తాను అనమాట. ఎప్పుడన్నా బయటకు వెళ్ళిన ఏదైనా ఫంక్షన్ ఉన్నా అలాంటప్పుడు నేను పెట్టుకుంటాను. మా వారైతే బయట అయితే కొనేస్తారు, కానీ మన పువ్వులు ఉన్నాయి కదా, అందుకని మాల కట్టుకోవడానికి గురించి ఈ 2 పూలు ఇలా పట్టుకుని ఇది ఇలా తిప్పి 2 సార్లు ఇది ఇలా తిప్పి మళ్ళీ పైన ఇలా మెలికేసి ఇలా తిప్పాలన్నమాట. ఇలాగ లూజుగా అనుకుంటే కొంచెం మనకి ఇలా దగ్గరికి వస్తుంది అన్నమాట. మొత్తం మనకి దండ అంతా ఇలాగా కట్టుకుంటే మంచిగా వస్తుంది. అక్కడక్కడ ఒక కనకాంబరం పువ్వులు పెట్టుకుంటా పువ్వులు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, పువ్వులు అంటే అందరికి ఇష్టమే కదా. పువ్వులు చూసేసరికి ఫంక్షన్కి వెళ్ళి ఇంటికాడ ఉండి మనం పువ్వులు పెట్టుకుంటూ ఉండాలి. ఆడవాళ్ళు అందులోనూ పుణ్యతులు స్త్రీలు అనేసరికి ఎక్కడన్నా కనపడితే ఒక పినిసిడి పువ్వులన్నా తలలో పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది. మెల్లెట్టు కూడా ఉంది, 4 మొక్కలు వచ్చాయి అన్నమాట. మెల్లెట్టు ఇంకా అది పెద్ద అవ్వలేదన్నమాట, చిన్నది ఉంది కానీ ఇంకా పూయట్లేదు. ఉన్న కొద్ది స్థలంలోనే అన్ని రకాలు ఏదంటే అది ఉండాలి ఇది ఉండాలి అనుకుంటే అన్ని రకాలు వేసేసాం అనమాట. ఎక్కువ ఎందుకులే, మన మట్టికి కొన్ని వస్తే చాలు కదా, అదొక ఆనందం. ఏ పువ్వులు పూసినా నాకు అందులో మొక్కలు అంటే చాలా ఇష్టం అనమాట, చాలా ఇంట్రెస్ట్గా శ్రద్ధగా. మా వారికి కూడా ఇష్టం, దాని మీద పువ్వులు అయినా మొక్కలైనా పళ్ళైనా ఏవైనా ఫ్రూట్స్కి సంబంధించినవి అయినా వేస్తూ ఉంటారనమాట. ఆయన కూడా మందులు కొడుతూ ఉంటారు, వాటికి పిండి వేస్తూ ఉంటారు. అందులో మన మొక్కల్లోని కొంచెం గడ్డి వస్తుంటుంది కదా, అది కూడా మేము ఒక్కొక్కసారి కూర్చుని మేమే తీసేసుకుంటూ ఉంటాం. అదొక సరదాగా, ఎంతగా కొంచెంలోనే కదా. ఎప్పుడన్నా ఎక్కువగా ఉంది ఇబ్బందిగా ఉందంటే చేస్తానికి మనుషులు తిరుగుతూ ఉంటారు, ఒక్కొక్క 500 ఇస్తే వాళ్ళు చేస్తారు. కానీ ఎక్కువ ఎక్కువ గట్టి ఏమి వచ్చేదండి, కొంచెం అక్కడక్కడ వచ్చినప్పుడు అలా సరదాగా కూర్చుని చెరుకు పక్కన కూర్చుని
ఏదో ఆడుతా పాడుతా చేస్తుంటే అలసిపు ఉండదు అంటారు చూడండి. అలాగా కొన్ని పనులు అలాగా సరదాగా కనీసం అలా కాలక్షేపం చేస్తా మన మొక్కల్లో మనం మసులుతూ ఉంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, శుభ్రానికి శుభ్రం. అలాగే ఏదో మాట్లాడుకుంటూ చేసుకుంటే అదొక ఆనందంగా ఉంటుంది కదా అదనమాట. మాట్లాడుతూ ఉంటే పువ్వుల దండలు మనం ఇలా కట్టేసుకోవచ్చు అనమాట. ఇది సాగిద్ది అనమాట ఈ మాల. ఇంకొక మాల మనకి ఇందులో సాగం మాలలు ఉన్నాయి, సాగిన మాలలు కూడా ఉన్నాయి. ఇంకో రకం పువ్వుతో అయితే ఇంకో రకం చూపిస్తాను ఈసారి. ఓకే, చూసారా చక్కగా దగ్గరికి వస్తుంది. మనకు కావాలంటే ఉంచేసుకోవచ్చు ఇలాగా, లేదంటే కొంచెం సాగ తీసుకోవచ్చు అనమాట. మనకి పువ్వులన్నీ దండ పెద్దగా అయిన తర్వాత చూపిస్తాను మళ్ళీ. చూసారా ఎంత దండ అయిందో మనకి, మన సొంత పువ్వులు అనమాట. చక్కగా ఒక అరమూర పువ్వులు అయిపోయింది. ఇలా పెట్టుకోవడానికి బాగుంటుంది. మన తలలో పెట్టుకోవచ్చు, లేదంటే దేవుడి కాడ కూడా పెట్టుకోవచ్చు. మాల కట్టే విధానం చూపించాను కదా మీకు. అందులో మా సొంత పువ్వులు అనమాట. మాకు పాదు ఉంది, విరజాజి, సన్నజాజి, మెల్లంటి కూడా ఉంది. కానీ సన్నజాజులు ఎక్కువ వస్తున్నాయి. మొన్న కటింగ్ చేసాం విరజాజులది, అవి వస్తున్నాయి కొన్ని. మనకి సాగదెత్తే చక్కగా ఎంత పొడిగా అవుతుంది అనమాట. ఒక మూర పువ్వులు అయిపోయితే